చిన్న సింహపిల్ల లియోకు పెద్ద స్వప్నం తన తండ్రిలా ధైర్యవంతుడిగా మారడం. ఆయన పెద్ద అడవిలో పచ్చిక బయళ్లలో తన కుటుంబంతో ఉండేవాడు. ప్రతిరోజూ లియో చిన్న గొంతుతో గర్జించేందుకు ప్రయత్నించేవాడు, కాని అది చిన్న శబ్దంలా ఉండేది. అయినా లియో భావించాడు, ఒకరోజు తను పెద్దగా గర్జిస్తానని. ఒకరోజు లియో ఒక సీతాకోకచిలుకను పట్టుకోవాలని చూశాడు. కాని దాన్ని పట్టుకోబోయి కొండ దిగువన చారుపడ్డాడు. ఓ, నేనేమీ ధైర్యవంతుడిని కాదు అనుకుంటూ లేచి కూర్చున్నాడు. ఆ తరువాత మళ్లీ ప్రయత్నిస్తాను అని నవ్వుకున్నాడు. నీటి వనరుని దగ్గర జారా నీరు తాగుతూ ఉంది. లియో, నీ ముఖం ఎందుకు దిగులుగా ఉంది? జారా అడిగింది. నేనెప్పుడూ ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, కానీ భయపడుతున్నాను, లియో చెప్పాడు. జారా నవ్వుతూ, ధైర్యం అంటే భయపడినా ప్రయత్నించడం అని చెప్పింది. జారా లియోను తనతో బయలుదేరమని చెప్పింది. వాళ్ళు కలిసి నడుచుకుంటూ అడవిలో ముందుకు సాగారు. నీకు నచ్చిన కథలు చెబుతాను, జారా చెప్పింది. అప్పట్లోనే చెట్ల వెనుక నుండి శబ్దం వినిపించింది. చెట్టు వణికింది, కాని బయటకు వచ్చింది చిన్న నరిగి. నిజంగా భయపడాల్సిన అవసరం లేదు, జారా నవ్వింది. ఓ, నేను అనుకున్నంత భయంకరంగా లేదు, లియో కూడా నవ్వాడు. ఇలా లియోకి కొంత ధైర్యం వచ్చింది. కొంచెం ముందు ఏలీ అనే చిన్న ఏనుగు నీటితో ఆడుకుంటోంది. లియో, నీకు నాతో ఆడాలా అని అడిగింది. లియోకు మొదట్లో భయమేసింది, కాని తర్వాత ఒప్పుకున్నాడు. వాళ్ళు కలిసి నీటిలో ఆడి సరదాగా గడిపారు. లియో, జారా, ఏలీ కలిసి సాయంత్రం వరకు ఆడారు. నీకు నిజంగా ధైర్యం ఉంది, జారా చెప్పింది. లియో చిరునవ్వుతో, నిజమేనా అన్నాడు. స్నేహితులతో ఉండటం వల్ల లియో ధైర్యంగా మారాడు. రాత్రి లియో ఇంటివైపు వెళ్ళాడు. అయితే చెట్లలో గొంతులు, చీకటి చూసి భయపడిపోయాడు. నేను ఇంకా ధైర్యవంతుడు కాదు అని అనుకున్నాడు. అప్పుడు పైనుండి గుడ్లగూబ వచ్చి కూర్చుంది. ఎందుకు ఒంటరిగా ఉన్నావు చిన్న సింహపిల్ల? గుడ్లగూబ అడిగింది. నాకు ధైర్యం కావాలి, లియో చెప్పాడు. ధైర్యం అంటే భయాన్ని ఎదుర్కోవడం, గుడ్లగూబ స్మితంగా చెప్పింది. లియో ఆశ్చర్యంగా గుడ్లగూబను చూశాడు. ఊపిరి పీల్చు, కన్నులు మూసుకో, గుడ్లగూబ చెప్పింది. లియో ఊపిరి పీల్చి నిదానంగా భయం తగ్గించుకున్నాడు. నీ స్నేహితుల గురించి ఆలోచించు, గుడ్లగూబ చెప్పింది. లియో స్నేహితుల్ని గుర్తు చేసుకుని నవ్వాడు. నేను చేస్తాను అంటూ లియో మళ్లీ నడవడం మొదలుపెట్టాడు. చీకటిలోకి ధైర్యంగా అడుగులు వేశాడు. నన్ను ఎవరూ ఆపలేరు అన్నాడు. ఆ సమయంలో ఎవరో శబ్దం చేశారు. చీకటిలోంచి పెద్ద సింహం వచ్చింది. లియో తండ్రి, నిన్ను వెతుకుతూ వచ్చాను, తండ్రి నెమ్మదిగా అన్నాడు. నాన్నా, నేను మిగిలిపోయాను, కానీ భయపడలేదు, లియో అన్నాడు. నిజమే, నువ్వు ధైర్యంగా ఉన్నావు, తండ్రి చిరునవ్వాడు. తండ్రి చేత పట్టుకుని లియో ఇంటివైపు నడిచాడు. నువ్వు నా ధైర్యవంతుడివి, తండ్రి అన్నాడు. లియో చాలా సంతోషపడ్డాడు. వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. సరరోజు, జారా, ఏలీ వచ్చారు. లియో, నిన్న ఏం జరిగిందో చెప్పు అన్నారు. లియో అన్నదంతా చెప్పాడు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివి, స్నేహితులు అన్నారు. అంతా కలిసి పెద్ద ఉత్సవం జరిపారు. జంతువులు కలిసి పాటలు పాడారు, నాట్యాలు చేశారు. పరేడ్కి నాయకుడిగా లియో ఉంటాడు అన్న సింహం. లియో చాలా గర్వంగా ఫీలయ్యాడు. ఆ వేడుకలో మక్కా అనే కోతి వచ్చి, నాతో ఆడాలా అని అడిగింది. లియో నవ్వి, అవును అన్నాడు. ఇంకొత్త స్నేహితుడు. అందరూ కలిసి ఆడారు. లియో పెద్ద గర్జన చేశాడు. అంతా చప్పట్లు కొట్టారు. లియో, లియో అని అరచారు. లియో ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. లియోకు తెలుసు, ధైర్యం అంటే భయపడినా ప్రయత్నించడం. తన స్నేహితులను చూస్తూ నవ్వాడు. మీరు నన్ను నమ్మారు, ధన్యవాదాలు అన్నాడు. అప్పటి నుండి లియోను అందరూ ధైర్యవంతుడు లియో అని పిలిచారు. అతని కథను చిన్న జంతువులు సైతం వింటూ ఆశ్చర్యపడ్డారు. నువ్వు మాకు ఉదాహరణ లియో అని జారా చెప్పింది. లియో నవ్వుతూ, ధైర్యం అంటే మన భయాన్ని ఎదుర్కోవడం అని అందరికీ చెప్పాడు.
చివరగా లియో ఒక పెద్ద కొండ మీద నిలబడి అడవిని చూస్తూ గర్జించాడు. చుట్టూ ఉన్న అన్ని జంతువులు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. తనకు ధైర్యం, స్నేహితులు, ప్రేమ ఉన్నాయని తెలుసుకున్నాడు. నేను ఇప్పుడు నిజమైన సింహం అంటూ గర్వంగా తల ఎత్తి నిలబడ్డాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.